పత్రిక మొదటి అధ్యాయం 4వ చూద్దాం. యూదా పత్రిక మొదటి అధ్యాయం 4వ వాక్య భాగం. దేవుని మాటలు శ్రద్ధగా విందాం. గుడ్. రహస్యంగా జ్వరబడుతూ భక్తిహీనులను వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించి ఉన్నారు. ఈ తీర్పు పొందటానికి వారు పూర్వచించబడి ఉన్నారు. చాలు. ఒకసారి అందరూ ఆమెన్ అంటారా? దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరచును గాక. ఒకసారి ఈ మాట అందరూ నాతో చెప్పండి. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. ఆమేన్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట, బైబిల్లోని తీర్పును గురించి, బైబిల్లో ఉన్న తీర్పుల గురించి, జడ్జిమెంట్స్ గురించి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి బలపరచునుగాక. గుడ్. ఇక్కడ దైవ వాక్యం ఏమని చెప్తుందంటే, వారు ఈ తీర్పు పొందటానికి పూర్వమందే సూచించబడ్డారు అని. ఆత్మీయులైన మీరు ఈ వాక్యాన్ని ఒకసారి ఆలోచించాలి. ఏంటయ్యా అనంటే, ఈ 4వ వచనంలో చాలామంది లిస్ట్ ఇచ్చాడు కదా. వారు రహస్యంగా జ్వరబడ్డారు. ఎవరెవరు వాళ్ళు లిస్ట్ ఇచ్చాడు. భక్తిహీనులో బ్యాచి, దేవుణ్ణి విసర్జించిన వాళ్ళు కొంతమంది. విన్నారు కదా, ప్రతిరోజు దేవుని మాటలు వింటూ వచ్చాం కదా. ఇట్లాగా ఉన్న వాళ్ళు మరి దేవుణ్ణి విసర్జించేయటం ఏంటి, భక్తిహీనులు అయిపోవటం ఏంటి, దైవ కార్యాల్లో ఆసక్తిగా ఉండవలసిన ఇట్లా అయిపోవటం ఏంటి అనంటే, కిందకు వచ్చినప్పుడు చెప్తున్నాడు ఆయన, ఇదిగో వారు ఈ తీర్పు కొరకు పూర్వమందే సూచించబడ్డారని. నిజంగా ఈ రాత్రి దేవుని మాటల యొక్క ఆంతర్యం, మాధుర్యం ప్రభు మీతో మాట్లాడి ఆధ్యాత్మికంగా స్థిరపరచునుగాక. మనుషులు ఇచ్చే జడ్జిమెంటు మనం చూస్తూ ఉంటాం. మనుషులు కొన్ని జడ్జిమెంట్ ఇస్తారు, తీర్పు ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యెఫ్తా జీవితాన్ని చూడండి ఒకసారి. వాస్తవంగా ఆ ఇంట్లో ఆయన పెద్దోడు. ఇంటికి పెద్దోళ్ళకి ఖచ్చితంగా గౌరవం అనేది, రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాలండి. మనకి వాళ్ళు ఇంట్లో పెద్దోళ్ళు కాబట్టి, అందుకే పెద్దోళ్ళు చెప్పారు, ఏ తలకాయ లేకపోతే కనీసం ఎదు తలకాయనే పెట్టుకుంటారు బాబు అన్నారు వాళ్ళు. అంటే పెద్దోళ్ళని మనం గౌరవించాలి. ఈ రోజున పిల్లలకి అది తెలియట్లా. మనకన్నా వయసులో వాళ్ళు పెద్దోళ్ళు, కొంచెం మంచి ఆ ఎక్స్పీరియన్స్ కానీ సీనియారిటీని బట్టి కానీ వాళ్ళు మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలి. యెఫ్తా జీవితాన్ని మీరు ఆలోచిస్తే వాస్తవంగా ఇంటికి పెద్దోడే. ఆ తర్వాత వాళ్ళ అన్నలందరికంటే పరాక్రమం కలిగిన వాడు. ఇప్పుడు అన్నలందరూ ఏమంటారంటే, రేయ్ పోరా ఇంట్లోంచి పో, నీకు ఆస్తిలో వాటా లేదు, నువ్వు ఎలా పుట్టావు మాకు తెలుసు పో అని ఇంట్లోంచి పంపిస్తుంటుంటే ఊరోళ్ళు ఏమైనట్టు ఆలోచించాలి కదా. మనం మామూలుగా ఇప్పుడు ఒక ఊరు, అది ఒక వీధిలో ఉంటున్నాము, ఏదైనా సరే పెద్దల సమక్షంలో జరుగుతున్నప్పుడు, అరే ఇన్నాళ్ళకి బాగానే ఉన్నారు కదా, ఏమైంది అని పెద్దలు మంచి తీర్పు తీర్చి జడ్జిమెంట్ ఇచ్చి పంపిస్తే బాగుండేది. అసలు ఏమీ పట్టించుకోవాలా. మనుషుల తీర్పు ఇట్లా ఉంటుంది కొన్నిసార్లు. కానీ దేవుడు అతని పక్షమందు ఉన్నాడు కనుకనే మరలా వెళ్ళిపోయిన వాళ్ళు, నిన్ను తృణీకరించిన వాళ్ళు మరలా నీ కాళ్ళ దగ్గరకు వస్తారు అనేటట్లుగానే యెఫ్తా దగ్గరికి మళ్ళా వాళ్ళే వచ్చి, నువ్వు మా మీద పెద్దగా ఉండాలి బాబు, నువ్వే యుద్ధం చేయాలి, పరాక్రమం కలిగిన బలార్జుడు, అసలు నువ్వు లేకపోతే ఏమీ లేదు బాబా, రావాలి బాబా. నేను అనుకుంటాను, అసలు దేవుడు జడ్జిమెంట్ ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఈరోజు నేను ఆశిస్తున్నాను, ఒక క్రైస్తవుడిగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని అన్యజనుల కుటుంబంలోంచి
నీ ఇంటి వాళ్ళు నేను ఒకవేళ తృణీకరించవచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, అనరాని మాటలు అనొచ్చు, అసభ్యంగా ప్రవర్తించవచ్చు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, వాళ్ళందరికీ నీవే ఒక దిక్కుగా నిలబడతావు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఇది వాస్తవం, బైబిల్లో రాయబడిన అద్భుత సత్యం ఇది. మనుషులు కొన్నిసార్లు మనకి సరైన జడ్జిమెంట్ చేయకపోవచ్చు. ఆస్తి విషయాల్లో చూడండి, ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. రావాల్సిన ఆస్తి మనకి రావాల్సింది అది మనదే. వాస్తవంగా కుటుంబ సభ్యుల్లో మనం కూడా ఒకరిమే కదా, మనకి రావాల్సిన ఆస్తి అది కూడా మనకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలు, కుటుంబాలు, ఎన్నెన్నో కుటుంబాలు ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో ఒక తల్లి రావులపాలెం నుంచి వచ్చి ఏడుస్తా కన్నీళ్లతో ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని పదే పదే బాగా ఏడుస్తూ చెప్తా ఉండేది. ఈ కాలనీలో ఉండేది, అబ్బిరెడ్డి కాలనీలో అద్దెకుండి వాళ్ళకి 2 పాపలు. ఏంటమ్మా నీ సమస్య ఏంటంటే, అయ్యా వీళ్ళ నాన్నగారు అంటే పిల్లల వాళ్ళ నాన్న అంటే భర్త కోవిడ్ టైంలో చనిపోయారయ్యా. వాస్తవంగా ఆయన కష్టార్జితమే అది, ఆయన కష్టపడే ఆ ఇల్లు కట్టాడు. మా మరిదయ్యా ఈ ఇంట్లో ఉండటానికి మీరు లేదు, ఇంట్లో వాటా లేదు, మీరు పండి. 2 ఆడపిల్లలతో నేను ఆడికి వెళ్ళాలి, ఏం చేయాలి? పిల్లలు బాగా చదువుతారయ్యా. కిమ్స్లో వాళ్ళకి కాలేజీలో సీట్ వచ్చిందని ఇక్కడికి వచ్చి ఇలాగ మన సంఘస్థులు ఎవరు చెప్తే మందిరానికి తీసుకొచ్చారన్నమాట. ప్రార్థన చేశాము. దేవుడు జడ్జిమెంటు. మనుషులు డబ్బున్న వాళ్ళ వైపు మాట్లాడొచ్చేమో, మనుషులు లోక సంబంధంగా వాళ్ళు ఏదో కుయుక్తితో ప్రయత్నం చేయొచ్చేమో. నీతి కలిగిన న్యాయాధిపతి వాకట నిలిచున్నాడు, ఆయన నీకు త్వరగా న్యాయము చేయనుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. దీవారాత్రులు మొర్రపెట్టు వారికి త్వరగా న్యాయం చేస్తాడు ఆయన అసలైన జడ్జిమెంట్. ఆయన తీర్పు చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈ రాత్రి కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఆలోచింపచేసినట్లుగా వాక్యపు వెలుగులో మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని తీర్పు చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆయన తీర్పు ఎవ్వరూ కూడా తప్పించుకోలేమనే విషయాన్ని మనం గుర్తించాలి. బైబిల్లో ఆయా సందర్భాలు మనం చదువుకుంటూ వెళితే దేవుడు తీర్చిన తీర్పులు ఎంత అద్భుతంగా ఉన్నాయన్నది మనకొక చక్కని గుణపాఠమే. ఇప్పుడు వాక్యం అనేది అద్దం అనే వాక్యం ఎదుటకు వచ్చినప్పటికీ లోపం కనబడితే సరిచేసుకుందాం. దేవుని కొరకే చక్కగా దైవభక్తి చేయటం కొరకే ఈ కూడికలు ప్రభు ఏర్పాటు చేశాడు కనుక మరింతగా అత్యాసక్తి కలిగి నూతనపరచబడి దీవెనకరమైన భక్తి మార్గాల్లో నడిపించబడదుము గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుని మందసాన్ని మోసుకుని ఆ బండి మీద తీసుకుని పోతా ఉన్నారు దేవుని మందసాన్ని. నాకూరు అనే ఒక కళ్ళం దగ్గరకు వచ్చినప్పటికీ అది జారిపోతుందని అలా జస్ట్ అలా పట్టుకుందామని అలా టచ్ చేసాడు అంతే. సో వెంటనే అక్కడికి దేవుని జడ్జిమెంట్ వచ్చింది. సో అంటే దేవుని యొక్క జడ్జిమెంట్ ఎంత గొప్పదో, ఎంత ప్రభావం గలదో దేవుని తీర్పు అనేదానికి ఇవన్నీ బైబిల్లో అక్కడక్కడ దేవుడు చేసిన కార్యాలే మనకు ఒక ఎగ్జాంపుల్గా అనిపిస్తూ ఉన్నాయి. నోవహు కాలాన్ని చూడండి, 120 సంవత్సరాలు ఆయన ప్రకటిస్తూనే వచ్చాడు, వినలేదు ప్రజలు. దేవుని యొక్క జడ్జిమెంట్ చూడండి, వాడలోనికి రమ్మని చెప్పాడు, రాలా. వాడలో ఉన్న వాళ్ళు మాత్రం ఎంత సేఫ్ జోన్గా ఉన్నారు. వాడ బయట జల ప్రళయంలో ఎంత బాధకరమైన పరిస్థితి. సొదొమ గొమొర్ర ప్రజలు కూడా అంతే కదా. ఆ పట్టణాన్ని కాపాడదామనే కదా ప్రయత్నం చేసిన వాళ్ళు దేవుని దృష్టికి బహుఘోరంగా జీవించారు. అందుకని ఈరోజు బైబిల్లో కొన్ని తీర్పుల గురించి, మ్యాక్సిమం ఒక 5 తీర్పుల గురించి ఈ రాత్రి మీతో పంచుకుంటాను. నా ప్రశ్న,
ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడ్డారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. బైబిల్లో ఉన్న కొన్ని తీర్పులు ఎలా ఉన్నాయో ఒక 5 విషయాలు మీకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. చదవండి. మొదటి తీర్పు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని చదువుదాం. 1 Peter 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన దూషింపబడి మరలా ఆయన దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకొనెను. సో మొదటి మాట, యేసయ్య పొందిన తీర్పు అనండి ఒకసారి మీ నోటితో. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలా? సిలువలో యేసయ్య పొందిన తీర్పు. దూషింపబడి నోరు తెరవలేదు, బాధపడి మాట్లాడలేదు, తన తండ్రికి న్యాయముగా తీర్పు తీర్చే తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నారు. ఇది యేసయ్య పొందిన తీర్పు. సిలువలో ప్రభు ఎలాగ తీర్పుని భరించాడో అని ఆలోచిస్తే వాస్తవంగా 100% చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుకి కలిగిన తీర్పు అన్యాయంగానే జరిగింది. ఏ దోషము లేదు ఆయనలో, ఏ లోపము కూడా లేదు, మచ్చ లేదు, డాగు లేదు, కలంకం లేదు, పరిశుద్ధుడు, దేవుడు, దండం పెట్టడానికి అర్హుడైన అలాంటి దేవునికి ఒక తీర్పు తండ్రి అయిన దేవుడే అప్పగించాడు. అది యేసు ప్రభు సిలువలో మనమందరం భరించవలసిన ఆ శిక్ష ఆయన భరించి, మనం పొందవలసిన ఆ శిక్షను ఆయన భరించి మనకు విడుదల ఇవ్వటం కొరకే, మనల్ని శిక్ష నుండి తప్పించట కొరకే ఆ శిక్ష ఆయన భరించాడు. సిలువలో ఆ శిక్షను ఆయన భరించాడు. నిజంగా యేసయ్య పొందిన శిక్ష భారం, సిలువ మరణాన్ని ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే, యెరూషలేము నడివీధుల్లో 1-40 కొరడా దెబ్బలు భరించి సిలువను మోసుకుంటూ వెళతా ఉన్నారు. ఆయన ఉదయం 9 గంటలకి సిలువ వేసినారు, మధ్యాహ్నం 3 గంటల వరకు మండు టెండలో ఆ సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశారు యేసయ్య. లేఖనం ఏమని చెప్తుందంటే, బరబ్బాను విడుదల చేయండి, యేసయ్యను సిలువ వేయండి. యేసయ్యకు తీర్పులు లేఖనాల్లో మనం చదివితే ఆ కయాప అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరొక చోటకి హన్నా అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పిలాతు గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు చూసి ఈయన నీతిమంతుడయ్యా, ఈయనలో ఏ లోపము లేదని ఆయన చేతులు కడిగేసుకున్నాడు. భార్య చెప్తుంది, నిజంగా ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దయ్యా. నిజంగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో పొందిన తీర్పు అది మన గురించి భరించిన తీర్పు. అది మన పాపాన్ని ఆయన భరించి ఆ శిక్షను ఆయన భరిస్తూ వచ్చాడు. అందుకే అక్కడ చెప్తున్నాడు, దూషింపబడి కూడా నోరు తెరవలేదు, బదులు పలకలేదు, అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను సహించి మనందరి యొక్క పాప శిక్ష ఆయన భరిస్తూ వచ్చాడు. అందుకే యెషయా గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, 53వ అధ్యాయం 7-8 వాక్యాలు చదివితే ఇలా రాసి ఉన్నారు. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 7-8 వాక్య భాగాలను చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మనందరి దోషం ఆయన భరించాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డది. ఇంకా చెప్తున్నాడు చూడండి,
ఆ వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించినప్పుడు ఎలా గొర్రె మౌనంగా ఉన్నదో ఆయన అలాగే మౌనం అయిపోయాడంట. యేసయ్య సిలువలో మన కొరకు పొందిన ఆ తీర్పును ఒకసారి మీరు చూడండి. ఈ జడ్జిమెంటు నిజంగానే అన్యాయపు తీర్పు అది. కానీ ఎందుకో తెలుసా, మన గురించి భరించాడు ఆయన. మన గురించి ఆయన శిక్షలంతటిని కూడా సహించుకుంటూ వచ్చాడు. లేకపోతే ఆ శిక్ష మనం భరించాలి. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? మరి సృష్టి ప్రారంభంలో మొదటి మనిషిని దేవుడు చేసి ఏదేను తోటలో ఉండు, అన్ని తిను, మంచి చెడు తెలియనిచ్చే ఈ ఫలం మాత్రం వద్దు అని చెప్పినాడు. అన్నీ తీసుకో, ఇది మాత్రం వద్దు. ఈ లోపల సర్పము కుయుక్తిగా ఆలోచన కలిగి అవ్వమ్మని మోసం చేసింది. ఆదాము కూడా మోసపోయాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఆదామా అని పిలిస్తే చెట్ల చాటును దాక్కున్నాడు. అంజూరపు ఆకులు వారు ఖచ్చితంగా కట్టుకుని దాక్కున్నారట. ఒక 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 ఆకులు ఎంతసేపు ఉంటాయండి, అవి మాడిపోతూ ఉంటాయి. మహిమను పోగొట్టేసుకున్నారు. అందుకే బైబిల్ ఎలా రాస్తుంది కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఆ మహిమను పోగొట్టేసుకున్నారు. పాపం ఎప్పుడైతే చేశారో వాళ్ళకి మహిమ పోయింది. ఇప్పుడు దేవుడు వాళ్ళకి మహిమను ఇవ్వటం కొరకు ఏం చేశాడో తెలుసా, ఆ వస్త్రము ఆ అంజురపు ఆకులు ఖచ్చితంగా చేసి ధరించుకుని ఉంటే అవి వాడిపోతున్నాయి. వెంటనే అక్కడ ఒక గొర్రెను వధించి చర్మాన్ని వస్త్రంగా ఇచ్చారంట ప్రభు అక్కడ. అందుకే యోహాను ఇలా అన్నాడు కదా, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. వాళ్ళ పాపము కప్పడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వధించబడ్డాడు. ఒక బలి పశువుని వధించడం అంటే అది ఎంత బాధాకరమైన పరిస్థితి చెప్పండి. రక్తం చిందించబడాలి, ప్రాణంతో ఉండగానే సజీవంగానే అర్పించబడటం అన్నమాట. ఒక మనిషి బ్రతికుండగా మేకలు దిగ్గొట్టితే ఎంత బాధ ఉంటుందండి అది అసలు. అది మన కొరకు ప్రభు భరించాడు. మహిమను పోగొట్టుకున్న ఆదాము అవ్వల గురించి అక్కడ ఒక వస్త్రాన్ని లేఖనాల్లో మీరు చూస్తే ఇలాగే రాయబడి చర్మపు చొక్క వాళ్ళకి దేవుడు అనుగ్రహించారట. ఈ రాత్రి మీరు ఆలోచించాలి దేవుని మాటల్ని. మన కొరకు ఆయన తీర్పు పొందాడు, మన పాప శిక్షను భరించాడు ఆయన. అందుకే లేఖనం ఇలా రాయబడి ఉంది, యేసు నా దేవుడని నోటితో ఒప్పుకుంటే చాలు, హృదయంలో విశ్వసిస్తే చాలు, ఆ శిక్ష నీకేది ఉండదు. ఇక దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుంచి జీవంలోనికి దాటేశాడు. ఇక రోమా పత్రిక 8:1, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చప్పట్లు కొడుతూ యేసయ్యకోసారి మహిమ చెల్లిద్దామా? ఏ శిక్షా విధి లేదు. ఇక మనం పొందవలసిన శిక్ష ఆయన భరించేశాడు. ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 కూడా చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 5:21, 2 Corinthians chapter 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన, ఆ మాటికి చేయండి, పాపము ఎరగని ఆయన, మన కోసం పాపము చెయ్యని ఆయన మన కోసం పాపముగా పాపపు ముద్దగా సిలువలో స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైనట్లుగా, అతన్ని నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైనట్లుగా అంత సిలువ శ్రమ భరించాడు. కారణం ఒకటే, మన పాప శిక్ష ఆయన భరించి మనకి నిత్య జీవం ఇవ్వాలని. ఇది సిలువలో యేసయ్య పొందిన తీర్పు. ఓకే, చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తే బాగుంటుంది. 2 పిల్లలు వస్తే జశ్వంత్ అండ్ దినేష్ ఇలా ఉన్నారు, వీళ్ళిద్దరు. సరే రండి రా బాబు మీరిద్దరు.
వాళ్ళని ఒకసారి ఎంకరేజ్ చేయండి, కొట్టండి సపోర్ట్లు, వేసాక మహిమ వచ్చినట్లు. కెమెరామెన్ ఎక్కడున్నాడు? రండిరా, ఏంట్రా లేడీ అంత లేటుగా వస్తారు ఏంట్రా, అటొకటి ఇటొకటి రండి సార్. ఓకే, వీళ్ళిద్దరికి సైకిల్ ఉన్నాయా? సైకిల్ తెగ తొక్కేస్తున్నట్టున్నారా? ఓకే, రోజు స్కూల్కి అటు చూడండి రా నాన్న, రోజు స్కూల్కి వెళ్ళటానికి సైకిల్ ఉన్నాయి. 2 సైకిళ్ళు ఎందుకు అనుకుని ఇద్దరు ఇంటి పక్కనే కదా, మధ్యలోకి ఇల్లు అడ్డు అంతేనా? అంతే. ఒకే సైకిల్ మీద రోజు కూడా వీళ్ళు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటుంటే నేను బాగా తొక్కుతానని ఇద్దరు పోటీ మీద తొక్కుతా ఉంటుంటే వెళ్తున్న దారిలో ఒకరిని ఢీ కొట్టారు. ఏళ్ళు పడిపోయారు, వాళ్ళు పడిపోయారు, దెబ్బలు తగిలేసినాయి. చుట్టూ 10 మంది కాపలా కాసేసి సైకిల్ వెళ్ళటానికి లేదు, మీరు వెళ్ళటానికి లేదని వచ్చి 10 మంది చుట్టూ గుమ్ముగూడేసేసి అస్సలు మామూలుగా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావా ఏంటా అని తిడతా ఉన్నారు. ఈ లోపల పాపం కరుణామాయుడు లాంటి పెద్ద మాయుడు కరుణా సాగర అని వచ్చాడు. వచ్చి కరుణించి వీళ్ళిద్దరు పక్షాన మాట్లాడి, పోన్లేండి తప్పైపోయింది, చిన్నపిల్లలండి వాళ్ళు, ఏదో అడవుల్లో తొక్కేసుకుని వెళ్ళిపోయారులే, ఎంత గాయమైంది, ఎంత డబ్బులు అయినా నేను ఇస్తాను, పాపం డబ్బులు ఎక్కువ ఉన్నట్టు నేను ఇస్తాను అని అనుకుని, ఈ బాబు వాడు స్థలం కొనాలి, ఏసు రక్తం ఇస్తానని ఇచ్చాడు. మొత్తం మీద ఇచ్చి వీళ్ళిద్దరిని కాపాడి, అరే జాగ్రత్తగా పండి, ఈసారి జాగ్రత్తగా తొక్కాలి సైకిల్, తంతేనా ఇప్పుడు జాగ్రత్తగా తొక్కాలా అని చెప్పి, కళ్ళు ఎక్కడో ఆకాశం వైపు కాదు, ఆకాశం వైపు నా కన్ను, అట్లా ఆడికెళ్తావు కుదరదు, మంచిగా వెళ్ళాలి అంతే అని ఇద్దరికి చెప్పి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా పోండి అని చెప్పేసి, వాళ్ళు ఢీ కొట్టినందుకు, యాక్సిడెంట్ చేసినందుకు ఆ అమౌంట్ అంతా కూడా, ఆ డబ్బంతా కూడా ఆ కరుణామయుడు భరించాడు. ఇక మరలా అలా చేయకండి, జాగ్రత్తగా పొండి అని పంపించేశాడు. పంపించేస్తే వీళ్ళిద్దరూ అమ్మయ్య మొత్తం మీద దొరికడరా కరుణమాయ అని అనుకున్న అట్టగా వెళ్ళిపోయారు. ఇంకా అసలు అంతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా సంవత్సరం అవుతుంది ఇది జరిగి. ఇంటర్మీడియట్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు సైకిల్ తొక్కరు, ఇంకా రక్తమేజం, ఇంకా బుల్లెట్ డిగ్ ఆ బుల్లెట్ బండి కావాలన్నమాట. లేకపోతే పల్సరో ఏదో దెబ్బ టైర్ల బండి ఉంటుంది, ఆ మనిషి ఏమి ఎక్కడ ఉంటాడు, వెనకాలేమి ఇలా ఉంటుంది. నేను అంటాను, ఎవరైనా బండి కొనుక్కోవాలంటే మీ అమ్మగారిని ఎక్కించుకుని వెళ్ళి బండి కొనండి అని చెప్తాను నేను. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఎక్కడ ఎక్కుతారు అంత హైట్లోకి? కొన్నారు మొత్తం మీద, ఎలాగ కొన్నారో తెలియదు. మొత్తం మీద వాళ్ళ మామయ్యని పట్టుకుని మొత్తం మీద బుల్లెట్ కొనుక్కుని వెళ్ళిపోతుంటే ఈ లోపల సెంటర్లో ఒక యాక్సిడెంట్ చేసి ముసలోని గుద్దేసి చంపేశారు. అంతే. ఇక కేసు పెట్టి కోర్టులో తీర్పు జరుగుతూ ఉంది. అప్పటిదాకా తలదించుకున్నారు, అయ్యో ఎట్లాగా ఎవరినైనా మనల్ని కాపాడేవాళ్ళు ఉంటే బాగుండని చూస్తున్నప్పటికీ కోర్టులో ముద్దాయిని నిలబెడతారు కదా, ఇలా నిలబెట్టారు. ఎవరెక్కడ అని మాట్లాడుతున్నారు. ఈ లోపల ఇలా తలపైకి ఎత్తినప్పటికి జడ్జి గారు ఉన్నారు. జడ్జి గారిని ఎక్కడో చూసిన మగవే ఇది, కరుణా సాగర యేసయ్యా. అరే ఒరే మాయా, మనమాయే, ఇంకేముంది అసలు మామూలుగా లేదు. అసలు ఈసారి కూడా కొట్టేస్తాడో, కేసు కొట్టేస్తాడో, వెళ్ళిపోతాం మనం చూసి అన్నాడు. రే ఫస్ట్ టైం సైకిల్ మీద పడిపోయినప్పుడు నేనేరా డబ్బులు మీకు చెల్లించి కాపాడింది, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని తొక్కమని చెప్పాను. మళ్ళీ బండి వచ్చిందని మీరు కళ్ళు ఎక్కడో ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుచున్నాను అని తొక్కుతూ ఉంటే వెళ్ళి ఎందుకు అట్లాగా మీరు, ఇదిగో ఈసారి మీకు శిక్ష అని రాశాడంట. కూర్చోండి, ఏమని బాధపడుతున్నారా మంచోళ్ళు, ఒకసారి అల్లెలో చెప్పండి, ఒకసారి కూర్చోండి, అయిపోయింది, కూర్చోండి, అయిపోయింది. కోటం ఇద్దరికి శిక్ష విధించాడంట.
ఈ కథ యొక్క సారాంశం ఏంటో చెప్పనా? ఫస్ట్ టైం నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు క్షమించాడు నీ పాపాలన్నీ కూడా. మరలా నువ్వు ఆయన సన్నిధికి వచ్చి రక్షించబడిన తర్వాత కూడా మరలా నువ్వు అటువైపుకి వెళతా ఉంటుంటే ఎంత శిక్ష నీకు. ఆల్రెడీ క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్ష విధించుకో లేదు, ఇక క్షమించేశాడు, మరలా ఆయన క్షమిస్తూ ఉన్నాడు అనుకుని అలా వెళ్ళిపోతూ ఉంటుంటే ఎట్లా? బైబిల్ అందుకే చెప్తుంది, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమన్నారంటే, మరింత కీడు నీకు కలగకుండా ఉండునట్లు ఇక పాపము చెయ్యకు అనే మాట ఉంటుంది. అక్కడ ఉందా లేదా? మీ బైబిల్లో తీసేశారు అది. ఆ తరువాత యేసు దేవాలయంలో వాళ్ళని చూచి, లాస్ట్ వచనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరీ ఎక్కువ కీడు ఎన్నో వచనం? 14వ వచనం, మరి ఎంత ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండునట్లు ఇక పాపం జోలికి పోవద్దు. యేసయ్య ఆల్రెడీ నీ పాప శిక్షను భరించాడు, నీవు పొందవలసిన శిక్ష ఆయనే భరించేశాడు. ఇక క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏ శిక్ష ఉండకూడదు. మరలా పాపం వైపుకి వెళ్తూ ఉంటుంటే మరీ ఎక్కువ కీడు అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ టైం క్షమించాడని సెకండ్ టైము ఇంకా ప్రభు ఏం చేసిన ప్రేమామయుడు అట్లా అనుకోకూడదు. జడ్జిమెంట్, ఆయన తీర్పు తీర్చేవాడు ఉన్నాడు, నీతిగలిగిన న్యాయాధిపతి వాకట ఉన్నాడు అని వినయ భయభక్తులతో మనం భక్తి చేయటానికి సంపూర్ణ కృపలో దేవుడు స్థిరపరచునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఫస్ట్ వన్, సిలువలో యేసయ్య పొందిన తీర్పు గురించి మీతో మాట్లాడాను. ఆ తీర్పు ద్వారా మనకి నిజంగానే పాపముల నుండి క్షమాపణ కలిగింది. మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. ఓకే, రెండవ తీర్పు గురించి బైబిల్లో ఉన్న కొన్ని 5 రకాల తీర్పుల గురించి మీతో మాట్లాడుతున్నా. సెకండ్ వన్, లేఖనాల్లో చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 32 వరకు చదివితే అక్కడ ఒక జడ్జిమెంట్, ఒక తీర్పును గురించి ఉంది. చదువుదాం. అయితే ఎవడైనాను మీతో, కాబట్టి ప్రతి మనుషుడు తనను తను పరీక్షించుకొనవలెను, అలాగును చేసి ఆ పాత్రలోనిది తాగాలి. అది ప్రభు శరీరం అని వివేచించక తిని తాగేసేవాడు తనకు తానే శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే అనేకులు బలహీనులయ్యారు, రోగులయ్యారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే ఆ మాట అక్కడి నుంచి టిక్ చేసుకోండి. మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. చాలు. సో సెకండ్ వన్, విశ్వాసులకు తీర్పు అనండి ఒకసారి. అదే మనకే, ఇది మనకి. ఒకటి, యేసయ్య పొందిన తీర్పు గురించి మాట్లాడాను. సెకండ్, ఈ తీర్పు ఎవరికంటే విశ్వాసులకి, మనకే. స్వపరీక్ష చేసుకోవాలి మనలో మనమే. అక్కడ ఈ ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ, ఇది ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగేవాడు తనకు తానే శిక్షా విధి తెచ్చుకుంటున్నాడు. అందుకే అనేకులు ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు, డీటెయిల్స్ అన్నీ చెప్తా ఉన్నాడు. అయితే ఆ తీర్పులో నుంచి మనం తప్పించబడడానికి ఆయన చెప్పే మాట ఏమిటంటే, మనల్ని మనం విమర్శించుకుంటే, మనల్ని మనం పరిశీలించుకుంటే, మనల్ని మనం పరీక్షించుకుంటే, మనల్ని మనం సరి చేసుకుంటే ఆ తీర్పు పొందకుండా తప్పించబడతాం. పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో ఒక్క బలారాధన తీసుకున్నప్పుడు మాత్రమే కాదు మనం పరిశుద్ధత గురించి కోరుకునేది. ఎప్పటికప్పుడు ప్రతి మనుషుడు తనను తానే ప్రతిరోజు పరిశుద్ధత కావాలి. ఎందుకంటే ఈరోజే ప్రభు వస్తే సంపూర్ణులే కదా ఎత్తబడేది.
ప్రాణం, ఆత్మ, శరీరం ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగా మార్చబడాలన్నాడు కదా. బలారాధనకు ఒక్క రోజే కదా, పరిశుద్ధత గురించి కాదు మనకి. ప్రభు రాకడ ఈ రాత్రి అయి ఉంటే మన ప్రాణాత్మ దేహములు పరిశుద్ధపరచబడాలట. అందుకని ఎప్పుడు ప్రతి క్రైస్తవుడు తనకు తానే ఒక తీర్పు నాకు ఉందని పరీక్షించుకోవటానికి సిద్ధపడాలి. పరీక్ష చేసుకోవటానికి, శుద్ధి చేయటానికి, సంపూర్ణ పరిశుద్ధతకై ప్రయాసపడుతూ ఉండాలి. అక్కడ దైవజనుడు ప్రతి మాట ఒక్కొక్కటి వివరంగానే చెప్తూ వచ్చాడు. తనకు తానే, ఎవరికి వాళ్ళే, సేవకులుగా నాకు నేనే, విశ్వాసగా మీకు మీరే దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన యోగ్యతను దేవుని దగ్గర నుంచి మనం సంపాదించుకుందాముగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని మీరు చూస్తే అక్కడ తీర్పును గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. దేవుని తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసా? అదిగో ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండే ఆరంభమవుతున్నది. తీర్పు దేవుని ఇంటి యొద్ద నుంచి ఆరంభమవుతుంది, స్టార్ట్ అవుతుంది. అందుకొరకు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అందుకే చెప్పారు కదా, నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు బలి అర్పించే ముందు నీకు ఏదైనా అసమాధానం ఉంది అని గుర్తొస్తే ముందు అక్కడ ఆ బలి అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి మొదట నీ సహోదరుడితో సమాధానపడి అప్పుడు వచ్చి బలి అర్పించమన్నాడు. నీకు నీకే నిన్ను నీవే విమర్శించుకోవాలి, నీకు నీకే చెక్ చేసుకోవాలి, సెల్ఫ్ చెక్. నాకు నేను, మీకు మీరు, ఎవరంతట వాళ్ళే. ఒక విశ్వాస జీవితంలో ఒక తీర్పు ఉంది. అవును, నా తండ్రి జడ్జి కనుక తప్పకుండా నేను శుద్ధి చేయబడాలి, పవిత్రపరచబడాలి అనే ఆశతో దేవుని ఎదుట మనం నిలబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు, గురి చూడలేని వ్యక్తి వలె నేను పరిగెత్తట్లేదు, నాకు గోల్ ఉంది, అందుకోసం నేను ఏం చేస్తున్నాను తెలుసా, ఉన్నతమైన పిలుపు కలిగే బహుమానం పొందాలని గురి యొద్దకు పరిగెడుతున్నానని చెప్పి, ఒకవేళ నేను ఇతరులకి ప్రకటించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్టునైపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలు వ్యక్తిగతంగా నాకు నేనే, విశ్వాసగా నీకు నీవే, ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఆత్మీయ స్థితి డైవర్ట్ అవ్వకుండా దేవుని తీర్పులో నేను నిలబడాలేమో ప్రభా, ఎప్పటికప్పుడే నన్ను నేను పరీక్షించుకున్నట్లుగా యేసయ్యా ఎత్తబడే గుంపులో నేను ఉండడానికి కావలసిన యోగ్యతను, అర్హతను దయచేయి అని కోరుకుంటే యేసునాథుడు నీకు అట్లాంటి కృపను అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? హుషారుగా చెప్దామా? ఖచ్చితంగా మనకి మనమే విమర్శించుకోవాలి. విచిత్రం చెప్పనా, మనకి మనం విమర్శించుకోం కానీ మన పక్కోళ్ళని విమర్శిస్తూ ఉంటాం. అవునంటారా కాదంటారా? ఏంటి సైలెంట్ అయిపోయింది బండి అన్ని? అన్నా రిజర్వ్కి వచ్చేసిందా? పెట్రోల్ ఉందా? కొంచెం హల్లెలూయా అని చెప్పండి అమ్మా. అప్పుడే ఛార్జింగ్ తగ్గిపోతే ఎట్లాగా? ఇంకా సెకండ్ పాయింట్లోనే ఉన్నాం మనం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో ఎవరినో విమర్శించడం కాదు, మనకి ఒక తీర్పు ఉంది మనకి. దీంట్లో మీకు మనకి మనమే విమర్శించుకోవటం అంటే మనకు వచ్చే ఆ తీర్పుని గురించి కొంచెం ఇందులో ఒక 2 మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన ప్రవర్తనకి తీర్పు ఉంటుందన్నమాట, మన బిహేవియర్ అన్నమాట. చూద్దామా? లేఖనాల్లో మీరు చదివితే అక్కడ ఇలా రాసి పెట్టినాడు. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యెహెజ్కేలు 7:3. నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీరుస్తాను అనే మాట అక్కడ కనిపిస్తుంది మీకు, లేదా? నా కోపం నీ మీద తెప్పించి, అంతే సింపుల్గా, నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి. నీ ప్రవర్తన అంటే సేవకులుగా మా ప్రవర్తన, విశ్వాసులుగా మీ ప్రవర్తన,
ఎవరి ప్రవర్తన బట్టి వాళ్ళకే దేవుడట ఒక జడ్జిమెంట్, ఒక తీర్పు ఉంటుందంట. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయమే జాగ్రత్త అన్నాడు అక్కడ. అందుకే ఆత్మీయ జీవితంలో బిహేవియర్ చాలా 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 ప్రాముఖ్యమైనది. మన హృదయంలో అనేకమైన విషయాలు మన మీద దోషారోపణ చేయకూడదు. అందుకోసం ప్రవర్తన విషయంలో నాకు తీర్పు ఉంటుంది కదా, ప్రభా నా ప్రవర్తన నేను దిద్దుకుంటానయ్యా, సరిదిద్దుకుంటానయ్యా, చక్కగా నీకిష్టమైన యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగిన కుమార్తెగా కుమారుడిగా ఉంటాను. రూతు ప్రవర్తన చూడండి, మునుపు ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన మరీ ఎక్కువయ్యింది. సత్ప్రవర్తన కలిగిన స్త్రీ. అలాంటి మంచి యోగ్యతను ప్రభు ఎదుట మనం సంపాదించుకుందుముగాక. రోజులు అయిపోతున్నాయి, కాలాలు గడిచిపోతున్నాయి. క్రైస్తవ్యంలో సంవత్సరాలు దాటి భక్తిలోకి వచ్చేస్తూ ఉండగా ఇంకా రూపాంతర అనుభవంలోకి వచ్చేదముగాక. ఎత్తైన కొండ ఎక్కి మహిమ కలిగిన సింహాసనం ఎదుట నిలుచుదముగాక. అలాంటి అనుభవంలోనికి రావాలి. మహిమ నుండి అధిక మహిమ, కృప నుండి అధిక కృప పొందుకున్నట్లు ప్రవర్తన విషయంలో సత్ప్రవర్తనలోకి వచ్చినట్లుగా ఆత్మీయ స్థితిని మనకి మనమే ఒక తీర్పు ఉందని విశ్వాసులుగా ఎప్పటికప్పుడు అలాంటి దైవికమైన మార్గాలు నడిపించబడుతూ ఉండాలి. చిన్న సంగతి చెప్తాను, చేతుల పైకి ఒకసారి హళలు చెప్తారు గట్టిగా. అదొక చిన్న సంఘ పరిచర్య. ఒక 100-150 మంది సంఘస్థులు అక్కడ దేవుని ఆరాధిస్తూ దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారట. ఆ సంఘంలో నియమాలు, నిబంధనలు, కట్టడలు ఎలాగా పరిచర్య ఉంటాయో అలాగే అన్ని కట్టడల నియమాలు ఉన్నాయి. సేవ జరుగుతూ ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. దైవజనుడు కొంతమందిని ఆ సంఘానికి పరిచారకులుగా, లేకపోతే సంఘాన్ని చూసుకోవడానికి, సేవకుడు ఎక్కడికైనా మీటింగ్స్కి వెళితే సంఘ బాధ్యతలన్నీ చూసుకోవడానికి కొంతమంది ఆ పరిచారకుల్ని, పెద్దల్ని, ఆ ఎల్డర్స్ని చక్కగా నియమించుకుంటూ వెళ్ళాడు ఆయన. అలాగా సేవ కట్టుకుంటా కొనసాగించబడతా ఉన్నాడు. ఓ రోజు ఆ దైవజనుడు చెప్పారట, అయ్యా నేను ఈరోజు బ్రాంచ్ చర్చ్లో మీటింగ్ ఉంది, అక్కడికి నేను వెళ్ళాల్సి వస్తుంది కనుక ఇక్కడ మెయిన్ చర్చ్లో ఇది మీరు చక్కగా లీడ్ చేయండి, ఆ పాటలు పాడండి, ఒకరికి ఆరాధన నడిపించమని, మరొకరికి మెసేజ్ చెప్పమని, ఇట్లాగా కొన్ని డ్యూటీస్ చేసి ఆయన అట్లాగా పరిచర్య నిమిత్తమే వెళ్ళారట. చక్కగా వాళ్ళు సేవకులు ఎట్లా డ్యూటీలు వేశారో అలాగే చేయటానికి ఇష్టపడ్డారట. అంత సండే వర్షిప్ అంత వెల్ అండ్ గుడ్, మంచిగా జరిగింది. దీవెనకరంగా ఆరాధనలన్నీ ముగించబడి ఉన్నాయి. కొంతకాలం అలాగ సేవ చాలా మహిమకరంగా జరిగిందంట. ఒకరోజు ప్రభు రాకడ సమీపం అయింది. ప్రభు రాకడ వచ్చింది. రాకడ వచ్చినప్పుడు చూస్తే ఎత్తబడిన గుంపులో ఈ సంఘం కనిపించాలి. ఎత్తబడిన గుంపులో సంఘం ఉండాలి. ఇక్కడున్న వాళ్ళు అక్కడ కనబడాలనే కదా ఆశ. ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ప్రయాసతోనే కదా బోధిస్తున్నాను, గద్దిస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను, నేర్పిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను అని దైవజనుడు చెప్పినట్లు అంత సంఘమంతా ఎత్తబడే గుంపులో ఉండాలి. విచిత్రమైన సంగతి ఏమిటంటే అంతమందిలో సంఘము ఒక్క 3 మాత్రమే ఎత్తబడే గుంపులో ఉన్నారంట. 150 మందిలో 3 మాత్రమే. అందులో ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఇంకా 2 విశ్వాసులు ఉన్నారు. ఆడోళ్ళలోంచి ఒకరు, మగోళ్ళలోంచి ఒకరు వచ్చారన్నమాట. మిగిలిన 150 మందిలో 3 తీసేస్తే 147 మంది. 147 మంది విడవబడిన పరిస్థితిలో ఉన్నారట. వెంటనే ఏమైందబ్బా అని ఇలాగా దైవజనులు ఇలాగ చూశారంట. చూస్తే అక్కడ ఇంచుమించు 147 మంది కిందకు అలా చూస్తూ ఉంటుంటే యాతనకరమైన స్థలంలో బాధపడతా ఉన్నారట. అరే ఇలా చూశారంట. చూస్తే ఈయన మన సంఘంలో
అద్భుతమైన కొయర్ లీడర్ కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ లీడరు? కొయర్, పాటలు పాడే వాళ్ళకి లీడర్ కదా. ఈయనేంటి ఇక్కడ ఉన్నాడు అని చూసాడంట. ఆడే ఉన్నాడు. సరే ఇటు తిరిగాడంట. అన్నా ఈయన మంచి వాయిద్యాలు నైపుణ్యత కలిగిన వాడు కదా, ఈయనేడున్నాడేంటి? ఈయనే కదన్నా అన్నో అక్కడ వంటల దగ్గర పరిచర్యలో హడావుడి. అన్న ఆయన కూడా ఆడ ఉన్నాడన్నా. అన్నో మన పాస్లాం గారు కూడా ఆడ ఉన్నాడన్నా. అవునా? సంఘ పెద్ద గారు కూడా అవునా? అరే ఏమైందిరా? ఏమైందంటే ప్రవర్తన బాల. ఈరోజు మీరు ఆలోచించాల్సిందే. అందుకే ప్రభు ఈ మాట అన్నాడు. ఊరకనే అనలా. ప్రభువా ప్రభువా అనేవాడు పరలోకమందున్న తండ్రి చిత్తం చేసేవాడే కదా. అందుకే మన ప్రవర్తన చాలా అవసరము. దేవుడు కోరుకుంటున్నాడు. ఒక తీర్పు ఉంది. యేసు నామములో మిమ్మల్ని దర్శించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఓకే. ఇక మూడవ సందర్భంలోకి వెళ్ళిపోతాం. థర్డ్ వన్ యోవేలు ప్రవచన పుస్తకం 3వ అధ్యాయం 12 నుండి 14 వరకు చదువుదాం. యోవేలు ప్రవచన పుస్తకం 3వ అధ్యాయం 12 నుంచి 14. నలుదిక్కుల నుండి ఉన్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలోనికి ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అక్కడికి రావలెను. పైరు ముదిరినది, గొడవలు పెట్టి కోయిడి, గానుగ నిండి ఉన్నది, చొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషం అత్యధికమాయెను. మీరు దిగి రండి, తీర్పు తీర్చే లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్చుటకే జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. చాలు. మూడవది అన్యజనులకు తీర్పు. అనండి ఒకసారి నోట్తో, కొంచెం గట్టిగా చెప్పాలా. సో ఇది జడ్జిమెంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినండి. ఒకసారి నాతో చెప్పండి. ఫస్ట్ వన్, సిలువలో యేసయ్య పొందిన తీర్పు. సెకండ్ వన్, విశ్వాసులకి తీర్పు. థర్డ్ వన్, అన్యజనులకి తీర్పు. ఇది ఎక్కడ జరుగుతుంది? అక్కడే చెప్తున్నాడు చూడండి. ఆ తీర్పు ఎక్కడో చెప్పినట్టు చూసారా? యెహోషాపాతు లోయలో ఉంది. అక్కడ ఆ 12వ వచనం ప్రారంభంలోనే ఉంది కదా. అన్యజనులకి తీర్పు ఎక్కడ స్టార్ట్ అయింది? అది యెహోషాపాతు లోయలో. యూదా రాజుల్లో అనేకమైన రాజులు ఉన్నారు. అందులో యెహోషాపాతు ఈ రాజు నిజంగానే దేవుడి ఎడల చాలా చక్కని ప్రార్థన ఆత్మ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు బైబిల్లో. యెహోవా నీవే మాకు దిక్కని ప్రార్థన చేసిన సందర్భాలు. 3 రాజులు దండెత్తొచ్చినప్పుడు యెహోషాపాతు అద్భుతంగా విజయాన్ని సాధించటం. సో ఇక్కడ అన్యజనులకి తీర్పు యెహోషాపాతు లోయలో జరుగుతుంది అనే సందర్భాన్ని ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇక జాగ్రత్తగా మీరు ఇక్కడ తలపైకి ఎత్తుకుని దేవుని మాటలు వినాలి. అన్యజనులకి తీర్పు. ఇప్పుడు కూడా చాలామంది అన్యజనులుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్యజనులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరయ్యా అన్యజనులు? యూదులు, ఇశ్రాయేలీలు కాని వాళ్ళే అన్యజనులు. యూదులు, ఇశ్రాయేలీలు కాని వాళ్ళే అన్యజనులు. సో అన్యజనులకు ఒక తీర్పు ఉంది. ఆ తీర్పును గురించి ఇక్కడ యోవేలు ప్రవచిస్తూ ఆ ప్రవచన వాక్కులో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తీర్పు ఎలా ఉంటుంది బ్రదర్ అని అంటే, సింపుల్గా అంతా చెప్పే సమయం కాదు, కానీ సింపుల్గా మీకు అర్థం అవడానికి చిన్న మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆ తీర్పు ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అంటే, సింపుల్గా మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత 1000 ఏండ్ల పరిపాలనకి ముందు, 7 ఏండ్ల శ్రమల తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ముందు, సంఘము 7 ఏండ్ల శ్రమల తర్వాత మరలా ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటుంది. దానికి ముందు అన్యజనులకి తీర్పు జరుగుతుంది. సో దీని గురించి
లేఖనాల్లో మనకి ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా ఈ తీర్పును గురించి చదువుకోవాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ తీర్పును గురించి వివరాలన్నీ కూడా ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనాలు, 31 నుంచి 46 వచనాలు మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఒక చక్కని సందర్భాన్ని ప్రభు చెప్పాడు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు ప్రభు. అప్పుడు జరిగే తీర్పును గురించి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఆ స్టోరీ మనకి చాలా సందర్భాలు చదువుతాం కదా. గొర్రెలన్నీ ఓ పక్కకు ఉంటాయి, మేకలన్నీ కూడా ఓ పక్కకు ఉంటాయి. ప్రభు మాట్లాడతారట అక్కడ ఆ సందర్భంలో, ఇదిగో నేను ఆకలిగొని ఉన్నాను, నాకు అన్నం పెట్టారు, నేను దాహం కలిగి ఉన్నాను, నీళ్ళు ఇచ్చారు, తర్వాత వస్త్రం లేకుండా ఉన్నాను, నువ్వెప్పుడు ప్రభా నీకెవరు చేశారయ్యా, ఇదిగో అని ప్రభు అన్నీ చెప్తారట. అక్కడ చెప్తూ నీతిమంతుల గురించేమో నిత్య జీవానికి వెళతారని, మిగిలిన వారు శిక్షకు పాత్రులు అవుతారని ఆ సందర్భాన్ని ప్రభు గుర్తు చేస్తూ ఆ సందర్భాలన్నీ కూడా ఆ మహిమ సింహాసనం దగ్గర జరిగే ఆ తీర్పును గురించి అక్కడ మాట్లాడుతూ వచ్చారు ప్రభు. ఏ విధము చేతనైనా సరే అన్యజనులు ఒక తీర్పు ఉంది. లేఖనాల్లో ఎన్నో సందర్భాలు, ప్రకటన గ్రంథంలో కూడా చాలా వివరాలన్నీ కూడా యేసయ్య ఈ అనుభవాల గురించి చాలా విషయాలన్నీ కూడా ముందుగానే చెప్పినాడు. ఇక యూదులకి కూడా ఒక తీర్పు ఉంది. యూదులకు ఉండే తీర్పును గురించి కూడా మాట్లాడతారు. చూడండి, యెహెజ్కేలు పుస్తకం 20వ అధ్యాయం, యెహెజ్కేలు పుస్తకం 20వ అధ్యాయం 34 నుంచి 41 వరకు మీరు తర్వాత చదువుకున్న రిఫరెన్స్లు నోట్ చేసుకుని ఒక్క మాట మాత్రమే చదువుతారు అక్కడ. యెహెజ్కేలు పుస్తకం 20వ అధ్యాయం 34 నుంచి 41 వరకు చదివితే అక్కడ చాలా మాటలు రాసి పెట్టారు. యెహెజ్కేలు 20వ అధ్యాయం, మరియు నేను రౌద్రము కుమ్మరించేదను, బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశంలో, నేను చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి, జనుల్లో నుండి నేను మిమ్మల్ని మరలా సమకూరుస్తాను. వీళ్ళు యూదులు, సమకూరుస్తాను. చదవమ్మా. జనముల నుండి అరణ్యములో నుండి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడుతాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సో దేవుని సంధిలో అన్యజనులకి ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో కొంతమంది ప్రభు యొక్క సన్నిధిలో నిజంగానే వారు ఆ తీర్పులో కొంతమంది రక్షణ పొందుతారట, ఖచ్చితంగా రక్షించబడతారట. ఆ సమయంలో అంటే చనిపోయిన వాళ్ళ గురించి కాదు, బ్రతికుండగా ఇంకా అన్యజనులుగా ఉండిపోయిన వాళ్ళు నిజంగా ఆ తీర్పులో రక్షించబడతారు. ఇంకా మార్పు చెందలేని వాళ్ళకి అప్పుడు ఉండే తీర్పుని గురించి కూడా నెక్స్ట్ దాంట్లో మనం చదువుతాం. సో ఏ విధంగా చేతనైనా సరే అన్యజనులు మార్పు చెందుదురుగాక, చెదరగొట్టబడిన యూదులు మరలా తిరిగి సమకూర్చబడుదురుగాక, యేసు నామములో అట్టి కార్యములు జరుగునుగాక. ఓకే, ఇక 4వ తీర్పును గురించి మాట్లాడతాను. 4th one, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్య భాగం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా చెడ్డవైనా సరే దేహంతో జరిగించినవన్నీ క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షమగును. చాలు. సో ఇది 4వ తీర్పు, క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు. చెప్పండి, ఈ తీర్పు పేరు చెప్పండి ఒకసారి. క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు. క్రీస్తు న్యాయ సింహాసనం దగ్గర జరిగే తీర్పు ఇది.
ఇది ఆత్మీయంగా ఆలోచిస్తే ఈ తీర్పును గురించి అక్కడ మాట్లాడుతూ దేహంతో జరిగించినవన్నీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అవి మంచివైనా చెడ్డవైనా. ఇక్కడ ఆధ్యాత్మికంగా గురించి మాట్లాడుకోవాలంటే దీనికి ఇంకొంచెం అనుబంధంగా ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు ఇస్తాను. రోమపత్రిక 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదవగా విందాం. అయితే నీవు సహోదరునికి తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, ఓకే, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుస్తాము. రోమపత్రిక 14, 10, 12. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుస్తాము. నా తోడు ప్రతి మోకాళ్ళు వంగుతాయి, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతిస్తాయని చెప్తున్నాను కదా. గనుక మనలో ప్రతివాడు తనను గురించి తానే ప్రభుకి లెక్క అప్పగించాలి. నా గురించి నేనే, మీ గురించి మీరు లెక్క అప్పు చెప్పాలి. ఇది క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగే ఈ తీర్పు. 7 సంవత్సరాల ఆ యొక్క శ్రమల కాలం, ఇంచుమించు మధ్యాకాశంలో ప్రభు సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే కార్యక్రమం ఇది. ప్రభు మధ్యాకాశానికి వస్తారు. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరుతో ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే తీర్పు ఇది. ఈ తీర్పులో దేవుని లేఖనాన్ని ప్రకారంగా చెప్పాలంటే ఈ జడ్జిమెంట్లో ప్రభు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్చే తీర్పులో మనకు ఒక మెప్పు కలుగుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకు ఒక కిరీటాలు ఇస్తాడు ప్రభు. చాలామందికి తెలియక, ఎందుకండి ఈ సేవ, ఎందుకండి ఈ సమర్పణ, ఎందుకండి ఇంత వైరాగ్యం, ఎందుకండి ఇంత భక్తి చేయాలా, ఎందుకండి ఈ ఉపవాసాలు, ఎందుకండి ఈ కన్నీళ్ళు, ఎందుకండి ఇంత రోషం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఒక బహుమానాలు ఇస్తాడు ఆయన. ఇందులో కొన్ని మాటలు మీకు చెప్తాను. అందుకే ప్రభు ప్రకటన గ్రంథంలో ఈ మాట వర్ణించాడు. నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఒక ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. ఈ తీర్పులో ప్రభు ఇచ్చేది ఏంటంటే ఒక ప్రతిఫలం ఇస్తాడు మాకు, బహుమానం. విశ్వాసిగా నువ్వు ప్రయాసపడితే నీకు ఆ బహుమానం వస్తుంది. సేవకులుగా నీవు ప్రయాసపడితే ఆ బహుమానాన్ని పొందుకుంటావు. అందుకే బైబిల్ ఇలా రాస్తుంది కదా, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు దేవుడు. ఆ తీర్పులో ప్రభు మాకు ఇచ్చేవి బహుమానాలు, ప్రతిఫలాలు ఆయన దగ్గర నుంచి పొందుకుంటామాట. దీనికి సంబంధించిన రిఫరెన్స్లు కూడా మీకు ఇస్తున్నాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. నశించిపోతున్న సువర్ణం అగ్ని వలన పరీక్షించబడింది, శుద్ధ సువర్ణంగా మారుతుంది. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం పరీక్షలతో నిలిచిన ఎడల, ఆ మాట టిక్ చేయి, యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతున్నప్పుడు మీకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలగటానికి కారణమవుతుంది, మెప్పు కలుగుతుంది. మీకు బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు దేవుడు నిన్ను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ తీర్పులో నీకు బహుమానం కలుగుతుంది. ఏమౌదునో నేనేమౌదునో. ఆ దైవజనులు ఎందుకు ఆ కీర్తన రాసుకున్నారు? పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేసే ప్రశాంత వేళ, ఏమౌదునో
పాడొచ్చు కదా. ఏమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్న యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్న యేసయ్యా. ఇహలోక బంధాలు విడిచిపెట్టి నీ ఎదుటే నేను నిలిచి ప్రభువా, నీవిచ్చే బహుమానాలు నేను పొందుకుంటాను. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ. ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్న యేసయ్యా. నిజంగా ఆయన ఇచ్చే బహుమానాలు మనకు మెప్పు ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు మనకు ఒక మెప్పు. ఈ భూమి మీద ఎంత ప్రయాసపడ్డామో, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నామో, ఎంత కన్నీళ్ళు గాచామో, ఎంత శ్రమించామో, విశ్వాసిగా మీరు పడ్డ కష్టానికి, సేవకులుగా మేము పడిన ప్రయాసకి దేవుడు ఈ తీర్పులో బహుమానాలు ఇస్తాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మెప్పు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు కలుగుతుంది. దేవుని లేఖనాల్లో ఇంకొన్ని మాటలు చదివిస్తాను. ప్రకటన గ్రంథం 2:10, 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 2:10 చూస్తే చూద్దాం త్వరగా, ఎంతసేపు కింద వచనం. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఒక విశ్వాసిగా నీలో ఉన్న నమ్మకత్వం, ఒక దైవజనుడిగా నీలో ఉన్న నమ్మకత్వం ప్రభు చూస్తాడు. నిజంగా చూసి మరణం వరకు ఈ వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు అని ఒక జీవ కిరీటం ప్రభు ఇస్తారట. అదే ప్రకటన గ్రంథం 22:12. నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇస్తాను. ఓ పక్కన జీతం, ఓ పక్కన బహుమానం, ఓ ప్రక్కన మెప్పు, ఓ ప్రక్కన ప్రతిఫలం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఇచ్చే ఆ గొప్ప క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ తీర్పు ఎలాంటిదంటే శిక్షించే తీర్పు కాదది. అక్కడ నువ్వు బహుమానాలు పొందుకునే తీర్పు అది. అందుకే పౌలు ఇలా అన్నాడు, మా మహిమయు మా కిరీటం మీరే కదా. ఒక విశ్వాసి సేవకుడికి ఒక కిరీటం లాంటి వాళ్ళు. ప్రతి విశ్వాసిని ఒక కిరీటంలాగా మలిచాడు. అందుకొరకే ఈ ప్రయాస. ఎలాగైనా మిమ్మల్ని క్రీస్తులో నిలబెట్టి మీ కొరకు చెప్పే వర్తమానాలైనా, ప్రార్థనలైనా, ఉపవాసాలైనా, ఆరాధన అయినా, సంఘ పరిచర్య అయినా
ఇదిగో అవన్నీ ఒకరోజు దేవుడు మా తలపైన ఒక కిరీటం పెడతారు ఆయన. పౌలు అంటాడు, మంచి పోరాటం నేను పోరాడాను, నాకే కాదు నాలాగా ఎలాగ ప్రయాసపడతారో వాళ్ళకి కూడా ఒక నీతి కిరీటం సిద్ధంగా ఉంచానన్నాడు ఆయన. ఒక దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను, మనందరికీ దేవుడు అలాంటి మెప్పు, అలాంటి ప్రతిఫలం, బహుమానం యేసు నామములో అనుగ్రహించుగాక. మీలో చాలామంది పరిచర్యకి ఎన్నో విధాలుగా శ్రమపడిన వాళ్ళు ఉన్నారు. ఈ పరిచర్య ప్రారంభం నుంచి కన్నులతో చూసిన వాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, తల్లి కంటే ఎక్కువగా ప్రేమ చూపిన వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యుల కంటే ఎంతో ఎక్కువగా ప్రేమను పంచిన వాళ్ళు ఉన్నారు, తోబట్టువుల కంటే ఎంతగానో సంఘాన్ని ఆదుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఊరకనే దేవుడు విడిచిపెట్టడు. ఒక ప్రతిఫలం మీకుంది, ఒక మెప్పు మీకుంది, ఒక బహుమానం మీకుంది. ఒకవేళ దైవజనుడిగా మీరు చూపిన ప్రేమకు నేనేమి చేయలేకపోయానేమో, ప్రార్థన మాత్రమే చేసి ఉన్నాను, కానీ నా దేవుడు మర్చిపోయే అన్యాయస్తుడైన వాడు కాదు. నువ్వు కాచిన ప్రతి కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు పడిన ప్రతి ప్రయాసకి ప్రతిఫలం ఉంది. ఈ పరిచర్యలో నువ్వు ఎన్ని విధాలుగా శ్రమతో కూడిన పోరాటం, సేవకులతో కలిసి నువ్వు కూడా ప్రయాసపడిన సందర్భాలు ఉన్నాయి. అవి దేవుడు మర్చిపోడు. ఒక్క బహుమానం మనం పొందుకుంటాం. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరికీ దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు, మనందరికీ మెప్పు కలుగుతుంది. యేసునాథుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించునుగాక. వాని పని అగ్ని పరీక్షిస్తుందట. నా ఆశ, ఒక సేవకుడిగా నేనైనా, ఒక విశ్వాసిగా మీరైనా, మీరు పడుతున్న పనిని మార్కులేసి వీళ్ళకి 100%, వీళ్ళకి 90%, వీళ్ళకి 70%, 50%, ఇలా డివైడ్ చేసేది ఎవరు? మనం చేసిన పనిని బట్టే మనకి మార్కులు. వాని పని, మీరు ఎంత పని చేశారో దానికి ప్రతిఫలం ఉంది. ఈ భూమి మీద ప్రతిఫలం పొందుతారు, పరలోకంలో కూడా ఒక ఫలం ఉంది. అందుకే వాక్యంలో పౌలు గారు అదే చెప్పాడు, అందరిలాగా నేను పునాది వేయలేదు, నేర్పరైన శిల్పకారుని వలె ఒక పునాదిని వేశాను నేను. ఆ పునాది క్రీస్తే, ఆ పునాది మీద నేను కడతా ఉన్నాను. కొంతమంది ఎలా కట్టారు? కర్రతో కట్టారంట, కొంతమంది గడ్డితో కట్టారంట, కొయ్యి కాలుతో కట్టారంట. ఇవి అగ్నికి నిలబడేదా, కాలిపోయేదా? కర్ర అగ్ని ఎదుట నిలబడుతుందా? కాలిపోతుంది. తర్వాత గడ్డి అగ్ని ఎదుట నిలబడుతుందా? కాలిపోతుంది. కొయ్యి కాలంటే మనం చాలా గొట్లలో కోత కోసేసిన తర్వాత ఉండిపోతాయి కదా చిన్నవి, వాటిని కొయ్యి కాలంటారు. అవి కూడా అగ్నికి కాలి బూడిదైపోతుంది. కర్రతో కట్టినా ఉపయోగం లేదు, గడ్డితో కట్టినా ఉపయోగం లేదు, కొయ్యి కాలుతో కట్టినా ఆ పని నిలబడదు. నేను ఎలా కట్టాను తెలుసా సంఘాన్ని? ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు, నేను బంగారంతో ఉంది నా పని బంగారంతో ఉంది. బంగారం అగ్ని ఎదుటికి వెళ్ళినప్పటికీ కాలిపోదు, కానీ మేలిమి బంగారంగా మారిపోతుంది. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? వాని పనికి జీతం ఉన్నది. ఈ సేవలో ఎవరు ఎంత కష్టపడితే అంత ఫలితం, అంత కిరీటాన్ని మనం పొందుకుంటాం. ఇది క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగే తీర్పది. అందుకే వాని పని అగ్ని పరీక్షిస్తుంది. నీ పని అగ్నికి కాలి బూడిదైపోయేటట్లు ఉండకూడదు, కానీ అగ్నికి నిలబడేటట్లుగా ఉండాలి. నా భక్తి అయినా మీ భక్తి అయినా అగ్నికి నిలబడాలి. అప్పుడే ఆ అగ్ని పరీక్షలో దేవుడు బహుమానం ఇచ్చేది. నేను మీకు బహుమానం ఇవ్వలేను, ఆయన మనకి బహుమానం ఇస్తాడు. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, దేవుని పని అంటే వాళ్ళకి అది ప్రాణం, దేవుని సేవ అంటే ఆశ.
దైవ కార్యాలంటే ఎంతో వైరాగ్యం. అరే వీళ్ళు ఇంత చేస్తున్నారు, నేను ఏం చేయలేకపోతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు. దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. నేను పడిన దానికి ఆయన బహుమానం ఇస్తాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మన పనిని పరీక్షించేది ఎవరు? అగ్ని. ఆ మాట కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12-13 వాక్యాలు ఒకసారి చూడండి. ఎవడైనను ఈ పునాది మీద కాకుండా బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, కొయ్యి మొదలైన వాటి మీద కడితే వాని పని కనబడును, వాని పని కనబడుతుంది. ఆ దినం దానిని తేటపరచును. ఓకే, అది అగ్ని చేత బయలుపరచబడును. ఓకే, మరియు వాని పని ఎట్టిదో, వాని పని ఎలాంటిదో అగ్నియే పరీక్షిస్తుందంట. ఆమెను చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ ఒక అగ్ని, వాక్యం ఒక అగ్ని, సేవకుడు ఒక అగ్ని. ఆ అగ్ని పరీక్షించినప్పుడు ఆ పని నిలబడాలి. అప్పుడే మనకి బహుమానం. ఆ తీర్పులో, క్రీస్తు న్యాయ తీర్పులో ఆ బహుమానం మనకు వచ్చేది. అందుకొరకే దేవుని సన్నిధిలో విశ్వాసిగా నీకు ఒక బహుమానం ఉంది. ఏదో ఈ 25 రోజుల నుంచి అనవసరంగా వస్తున్నాను, టైం వేస్ట్ అవుతుంది, అలా నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ప్రభు సన్నిధిలో ఒక్క మాట ఉంది, ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. నీ ఉపవాసాలు వృధా కావు, నీ కన్నీళ్ళు వ్యర్థం కావు, నీ ప్రార్థన వేస్ట్ అవ్వదు. నువ్వు చేసింది ఏది వృధా కాదు. ప్రభునందు మీ ప్రయాస ఏది వ్యర్థం కాదు. ఒక బహుమానం ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీకు ఆయన ఇచ్చేది. నీకు ఒక మెప్పిస్తాడు, బహుమానం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఇదిగో నీ పని నిలబడేటట్లుగా ఉండాలి. ఈ మాటల్లో నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మన పని నిలబడాలా, కాలిపోవాలా? చెప్పండి. మరి ఎలా ఉంటే మీరు నిలబడతారు, ఎలా ఉంటే కాలిపోతారు? కర్ర ఇలా అంటే ఇరిగిపోతుంది. ఒకవేళ వర్షంలో తడిచిందనుకోండి, చివుకుపోతుంది. చాలామంది విశ్వాసులు కర్రలాగా చివుకుపోతూ ఉంటారు, చీటికి మాటికి అలుగుతూ ఉంటారు. అలా కర్రలాగా చివుకుపోతూ ఇరిగిపోతూ ఉంటే నీ పని ఎక్కడ నిలబడుతుంది? గడ్డి అది అసలు ఊరకనే అగ్ని అలా టచ్ అయిన వెంటనే ఫైర్ అయిపోతుంది. కొయ్యికాలు కూడా ఎందుకు పనికిరాదు. అందుకే మన పని బంగారంలాగా, శుద్ధ సువర్ణములాగా మారటానికి యోబులాగా పరీక్షలో నిలబడే విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. క్రీస్తు న్యాయ పీఠం ఎదుట మనందరికీ దేవుడు బహుమానం అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత భూమి మీద 1000 ఏండ్ల పాలన జరిగినప్పుడు ఆ తీర్పులో దేవుడు మనకి ఈ బహుమానాన్ని ఇస్తాడు. ప్రభు చిత్తమైతే ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. దైవ చిత్తమైతే ప్రకటన గ్రంథాన్ని గురించి కూడా మనం ఇలా అధ్యయనాలుగా చదువుదాం, ధ్యానం చేద్దాం. ప్రభు మనకి కృప అనుగ్రహించునుగాక. గుడ్. చివరి మాటలకు చెప్పేసి ముగిస్తాను. ఆఖరిది ఐదవ తీర్పు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. ధవల సింహాసన తీర్పు. ధవల సింహాసనపు తీర్పు. ఈ 5వ తీర్పు పేరు ధవల సింహాసన తీర్పు. అమ్మ చదవమ్మ. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి. ధవలమైన మహాసింహాసనం. అందరూ ఓపెన్ చేసి చూడండి ఆ మాటలు. దాని యందు ఆసీనుడైన వాడిని చూశాను. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను. ఓకే. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడి. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి.
మరియు జీవ గ్రంథం వేరొక గ్రంథం విప్పబడి ఉన్నాయి. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి ఓకే, తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందుతారు. 15వ వచనం చివరిలోకి వస్తే, ఎవడి పేరైతే జీవ గ్రంథంలో రాయబడదో వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతాడు. సో ఇది ధవల సింహాసన తీర్పు ఎవరికి? ఇది అంటే అంత్య తీర్పు. ఇది విడవబడిన పాపులకి, ఇది పాపులకి తీర్పు మాట. క్రీస్తు ప్రభుని అంగీకరించారు కదా, నమ్మని పాపులు, మార్పు చెందని మిగిలిపోయిన విడవబడిన వాళ్ళకి ఈ తీర్పు మాట. ధవల సింహాసనం ఎదుట ఈ తీర్పు. అక్కడ అదే చెప్తున్నట్టు మృతులకి ఈ తీర్పు గురించి మాట్లాడుతూ ఆ వచనాల్లో చెప్పినాడు మాట. దేవుని సన్నిధిలో దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ. బలవంతంగా ఏం నమ్ముకోమని చెప్పలేదు ప్రభు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇదిగో నమ్మి బాప్తిసం పొందుతావా, రక్షించబడతావు. నమ్మకపోతే శిక్ష. స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు నమ్మితే ఇది, నమ్మకపోతే ఇది. అందుకొరకే ఇంత భక్తి, ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సేవలు, సేవకులు, ఇంత వైరాగ్యం. సో ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలి. నమ్మలేని వాళ్ళకి ఈ తీర్పు మాట. దేవుని లేఖనాల్లో చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి మాట. ఈ భూమి ఏమైపోతుందో అక్కడ చెప్తున్నాడు. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయిను. ప్రతి కొండయు ప్రతి, చూడండి మరలా వన్స్ అగైన్, ఆకాశం వలె ఏంటది? మరియు ఆకాశ మండలం ఎలా చుట్టబడుతుందంట? చుట్టబడిన గ్రంథం వలె. ఈ ఆకాశం ఒక బుక్కు వలె చుట్టబడుతుందంట. గ్రంథం వలె చుట్టబడి తొలగిపోయాను. ప్రతి కొండ, ప్రతి ద్వీపము వాటి స్థానాలు తప్పెను. సో ఇది అంత్య తీర్పు. భయంకరంగా మహావ్యాండ్రములతో లయమైపోయే పరిస్థితులు వస్తాయి. సో అప్పుడు చాలా వేదనకరమైన పరిస్థితి. అదే ఆ రోజు అనే పాట వింటే తెలుస్తుంది, అయ్య బాబా ఇంత బాధకరమైన, తల్లి జాడ పిల్లకి లేని పరిస్థితులు. ఆ శ్రమలోంచి తప్పించే నాదుడు ఉండడు ఇక్కడ. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నట్లు మారు మనసు పొందవలసినప్పుడే పొందాలి. బాప్తిసం తీసుకోవాల్సిన సమయం ఉన్నప్పుడే రక్షించబడాలి. లేకపోతే ఇంకా ఆ తీర్పులు ఇంకా తప్పించేవాడు ఎవరు ఉండరు. ఇక ఒక సందర్భం మీకు చెప్తాను, చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్తారా? చాలామందికి మార్పు చెందని వారుగా ఉండిపోతుంటారు. విజయవాడ ప్రాంతంలో జరిగిన ఒక చిన్న సంఘటన అది. విజయవాడ ఆ ప్రాంతం అది. భార్య మార్పు చెంది దేవుణ్ణి వెంబడిస్తుంది, భర్త మారలా. ఎన్నోసార్లు చెప్తా ఉండేది భార్య, మార్పు చెందమ్మా, మార్పు చెందమ్మా. ఎన్నిసార్లు చెప్పినా మారేవాడు కాదు. ఆ రోజు ఎందుకో మంచిగానే ఆరాధనకి వెళ్ళొచ్చింది, మందిరానికి వెళ్ళి వచ్చి ఆ వంట కూడా చేసేసింది, ఇంటి దగ్గర అన్నీ చక్కపెట్టింది. మరలా సువార్త చెప్పాలనే మనసులోకి ఆమెకి భారం కలిగి చెప్పిందట, ఏమండి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు ఆ తీర్పు నుంచి మీరు తప్పించుకోవడానికి ఒక అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు అని అంటే, ఆ భార్య మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపించాడట భర్త. చూపించి దారుణంగా పిల్లలిద్దరినీ కూడా కిరోసిన్ పోసేసి ఆ పెట్రోల్ వేసి తగలెట్టదంత కోపంతో ఇష్టానుసరంగా కొడేశాడంట. భార్య అడ్డెళ్తే ఐరన్ రాడ్ ఉంటుంది కదండి, ఐరన్ రాడ్ ఇచ్చి కొట్టాడంట భార్యని. భార్య ఏమంది? ప్రభుని నమ్ముకోండి, మీరు ఆ శిక్ష నుంచి తప్పించబడతారంటానికే ఆ యేసు ప్రభు పేరు ఎత్తొద్దు అసలు. సరే పాపం వాళ్ళిద్దరూ, ఆ పిల్లలు గాయాలు పరచబడ్డాడు, భార్య గాయపరచబడింది. ఆ రాత్రి అలా పడుకున్నారంట. ప్రభా ఏంటయ్యా మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పిన ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. అంతే, తెల్లారినప్పటికీ ఇంక బాడీ లేదు, ఇంకా రాత్రికే ప్రాణం పోయింది దానికి. చాలామంది కుటుంబాల్లో
ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో. దేవుని తీర్పు ఉంది, వాళ్ళు రక్షించబడాలి. బైబిల్ ఇలా చెప్పారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళతారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వాక్యంలో ఉంది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలోకి వస్తారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోకి వస్తారు. ఇక చివరి మాట కూడా చదువుదామా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మనుషుడా, దేవుని తీర్పును తప్పించుకుంటావా? ఎంత ఎంత చక్కగా రాస్తుంటాడు పౌలు. రోమపత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, మనుషుడా, నీవు దేవుని తీర్పుని తప్పించుకుంటావని అనుకుంటున్నావా? అవకాశం లేదు. మారు మనసు పొందటానికి అవకాశం ఇస్తే ఆ సమయంలోనే మార్పు చెందేయండి. నేనేవే పట్టణస్థులకు అవకాశం ఇచ్చాడు, ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, వెంటనే మారారు వాళ్ళు. అందుకోసం ఈ రాత్రి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని సందులో వాళ్ళు తీర్పు పొందటానికే నియమించబడ్డారు. మనుషులు తీర్చే తీర్పు ఒకలా ఉంటుంది, దేవుడు తీర్చే తీర్పు అద్భుతంగా ఉంటుంది. అసలు బైబిల్లో కొన్ని రకాల తీర్పుల గురించి, ఒక 5 తీర్పుల గురించి మీ ముందు పెట్టాను. చెప్పండి. నెంబర్ 1, యేసయ్య సిలువలో పొందిన తీర్పు. అది మన శిక్ష ఆయన భరించి ఆయన ఆ కార్యం చేశాడు. ఇక మరలా పాపం వైపుకు వెళ్ళకూడదు. 2, విశ్వాసులకి కలిగే తీర్పు. నీ ప్రవర్తనకి, నీ క్రియలకు ఒక తీర్పు ఉంది. జాగ్రత్త పడుతూ పరిశుద్ధత వైపుకు నడిపించబడాలి. 3వదిగా అన్యజనులకి తీర్పు. ఇందులోనే యూదులు కూడా సమకూర్చబడతారని ఆ విషయాలన్నీ ప్రభు మనకి చెప్పాడు. సో 4th వన్, క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు. ఇది మనం ఎంత ప్రయాసపడ్డామో మనకి కలిగే ప్రతిఫలం, బహుమానాలు మనకిస్తారు ప్రభు, కిరీటం మనకిస్తారు ప్రభు. సో చివరిదిగా ధవల సింహాసనపు తీర్పు. ఇది విడవబడిన పాపులకి కలిగే తీర్పు. అది యేసయ్య అనేకులకి మారు మనసిచ్చి ఈ తీర్పులోకి రాకుండా, బైబిల్ అదే చెప్తుంది కదా, క్రీస్తునందు విశ్వసించితే వాడు మరణము నుంచి జీవంలోకి దాటుతాడు. అనేకులు తప్పించబడాలని మనం కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ లేచిన బడి చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకుందాం. ప్రభు, ఈ రాత్రి ఈ 25వ రోజు మనందరి కొరకే అనుగ్రహించిన వర్తమానం అంతటి కొరకే 2 చేతులు ఆకాశం వైపు చాపి బిగ్గరగా ఆగకుండగా స్తోత్రం